వందే భారత్ రైళ్లు ప్రధానంగా ధనిక మరియు మధ్యతరగతి వర్గాలకు వేగవంతమైన ప్రయాణాన్ని అందిస్తుంటే, సామాన్యుడికి కూడా అదే స్థాయి వేగం మరియు సౌకర్యాన్ని అందించాలనే లక్ష్యంతో భారతీయ రైల్వే రూపొందించిన అద్భుతమైన కాన్సెప్ట్ అమృత్ భారత్ ఎక్స్ప్రెస్. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ మీదుగా 2 అమృత్ భారత్ రైళ్లు నడుస్తుండగా ఇప్పుడు 3వ రైలు పట్టాలెక్కేందుకు సిద్ధమైంది. జనవరి 24 నుంచి ప్రారంభం కానున్న ఈ సర్వీస్ దక్షిణ భారతదేశాన్ని ఈశాన్య భారత సరిహద్దులతో అనుసంధానించడంలో కీలక పాత్ర పోషించనుంది. ఎస్ఎంవిటి బెంగళూరు నుండి పశ్చిమ బెంగాల్లోని అలీపూర్ ద్వార్ వరకు ఈ కొత్త వీక్లీ అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ నడవనుంది. రైలు నెంబర్ 16597 మరియు 16598తో ప్రయాణించే ఈ సర్వీస్ ఆంధ్రప్రదేశ్ మీదుగా వెళ్లడం రాష్ట్ర ప్రయాణికులకు మరింత ఉపయోగకరంగా మారింది. ఈ రైలు జనవరి 24 నుంచి అధికారికంగా సేవలు ప్రారంభించనుంది. షెడ్యూల్ ప్రకారం ఈ రైలు ప్రతి శనివారం ఉదయం 8:50 బెంగళూరులో బయలుదేరి సోమవారం ఉదయం 10:25 అలీపూర్ ద్వార్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో సోమవారం రాత్రి 10:25 అలీపూర్ ద్వార్ నుంచి బయలుదేరి గురువారం మధ్యాహ్నం 3 గంటలకు బెంగళూరు చేరుకుంటుంది. ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఆంధ్రప్రదేశ్లోని అనేక ప్రధాన రైల్వే స్టేషన్ల మీదుగా ఈ రైలు ప్రయాణిస్తుంది. అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ను ప్రత్యేకంగా నిలబెట్టేది ఇందులో ఉపయోగించే పుష్ పుల్ సాంకేతికత. రైలుకు ముందు మరియు వెనక 2 ఇంజిన్లు ఉండటం వల్ల ఇది వేగంగా పికప్ తీసుకుంటుంది. స్టేషన్లలో ఆగిన తర్వాత కూడా త్వరగా వేగం అందుకుంటుంది. దీనివల్ల ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుంది. వందే భారత్ లాంటి వేగాన్ని సామాన్య ప్రయాణికులకు అందించడమే ఈ రైలు ప్రధాన లక్ష్యం. ఈ రైలులో మొత్తం 22 బోగీలు ఉండగా ఇందులో ఏసీ కోచ్లు లేవు. ప్రధానంగా స్లీపర్ మరియు జనరల్ క్లాస్ ప్రయాణికులను దృష్టిలో ఉంచుకుని బోగీల అమరిక చేయబడింది. ఇందులో 11 జనరల్ సెకండ్ క్లాస్ కోచ్లు ఉండటం విశేషం. తక్కువ ధరలో ప్రయాణించే సామాన్యులకు ఇది గొప్ప ఊరటగా మారనుంది. అదనంగా 8 స్లీపర్ క్లాస్ కోచ్లు ఉండటం వల్ల రిజర్వేషన్ ప్రయాణికులకు కూడా సౌకర్యం ఉంటుంది. ప్రయాణికుల అవసరాల కోసం ఒక ప్యాంట్రీ కార్ను కూడా ఏర్పాటు చేశారు. అలాగే దివ్యాంగులు మరియు లగేజీ కోసం ప్రత్యేకంగా 2 సెకండ్ క్లాస్ కోచ్లు కేటాయించబడ్డాయి. ఈ అమరిక వల్ల ప్రతి వర్గం ప్రయాణికుడికి సముచిత సదుపాయం లభిస్తుంది. ఆంధ్రప్రదేశ్ మీదుగా ఈ రైలు ప్రయాణించడం రాష్ట్రానికి పెద్ద ప్రయోజనం. విజయవాడ, విశాఖపట్నం వంటి కీలక నగరాలతో పాటు పలు ముఖ్యమైన స్టేషన్లలో ఇది ఆగుతుంది. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ మరియు ఈశాన్య రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్, బెంగళూరు ప్రాంతాలకు వలస వచ్చే కార్మికులకు ఈ రైలు చౌకైన మరియు సౌకర్యవంతమైన రవాణా సాధనంగా మారనుంది. ఈ కనెక్టివిటీ వల్ల చిన్న వ్యాపారులు, సరుకు రవాణా చేసేవారికి మేలు జరుగుతుంది. వేగవంతమైన మరియు నమ్మదగిన రైలు సేవ వాణిజ్య కార్యకలాపాలకు కూడా దోహదపడుతుంది. దీంతో రాష్ట్రాల మధ్య ఆర్థిక సంబంధాలు మరింత బలపడే అవకాశముంది. అమృత్ భారత్ రైలులో ప్రయాణికుల సౌకర్యానికి అనుగుణంగా ఆధునిక మార్పులు చేశారు. సాధారణ రైళ్లతో పోలిస్తే ఇందులో సీట్లు మరియు బెర్తులు మరింత సౌకర్యవంతంగా రూపొందించబడ్డాయి. ప్రతి సీటు వద్ద మొబైల్ ఛార్జింగ్ పాయింట్లు మరియు హోల్డర్లు ఏర్పాటు చేశారు. ఇందులో జీరో డిశ్చార్జ్ బయో టాయిలెట్లు, మెరుగైన ఫిట్టింగ్స్ ఉపయోగించడం వల్ల పరిశుభ్రతకు పెద్దపీట వేశారు. ప్రయాణ భద్రత కోసం సీసీటీవీ కెమెరాలు మరియు మెరుగైన లైటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయడం ద్వారా ప్రయాణం మరింత సురక్షితంగా మారింది. మొత్తంగా చూస్తే వందే భారత్ రైళ్లు ఐటీ మరియు వ్యాపార వర్గాలను ఆకర్షిస్తుంటే, అమృత్ భారత్ రైళ్లు సామాన్యుడికి వేగవంతమైన ప్రయాణాన్ని చేరువ చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ మీదుగా పెరుగుతున్న ఈ సర్వీసులు భవిష్యత్తులో రాష్ట్ర రైల్వే రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తాయి. అలీపూర్ ద్వార్ నుంచి బెంగళూరు వరకు సాగే ఈ ప్రయాణం కేవలం దూరాలను తగ్గించడమే కాకుండా వివిధ రాష్ట్రాలు, సంస్కృతులు మరియు ప్రజలను అనుసంధానిస్తుంది. ముఖ్యంగా జనరల్ కోచ్ల సంఖ్య ఎక్కువగా ఉండటం వల్ల టికెట్ల కష్టాలు కొంతవరకు తగ్గే అవకాశముంది. సామాన్య ప్రయాణికులకు ఇది నిజంగా ఒక పెద్ద ఊరటగా చెప్పవచ్చు. ఎస్ఎంవిటి బెంగళూరులో శనివారం ఉదయం 8:50 ప్రారంభమయ్యే అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ ప్రయాణం కుప్పం వద్ద ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లోకి ప్రవేశిస్తుంది. ఉదయం 10:09 కుప్పం చేరుకునే ఈ రైలు చిత్తూరు జిల్లా గుండా ప్రయాణిస్తూ మధ్యాహ్నం 2:30 కీలక ఆధ్యాత్మిక కేంద్రంగా పేరొందిన రేణిగుంటకు చేరుకుంటుంది. అక్కడి నుంచి కోస్తా తీరం దిశగా ఈ రైలు తన వేగాన్ని కొనసాగిస్తుంది. రేణిగుంట దాటిన తర్వాత ఈ రైలు సాయంత్రం 4:43 నెల్లూరుకు, సాయంత్రం 6:23 ఒంగోలుకు చేరుకుంటుంది. సాయంత్రం వేళల్లో చీరాల వద్ద రాత్రి 7:03 తెనాలిలో రాత్రి 7:53 ఆగుతూ రాత్రి 8:45 రాష్ట్రంలోని అతిపెద్ద రైల్వే జంక్షన్ అయిన విజయవాడకు చేరుకుంటుంది. విజయవాడ ఈ రైలుకు అత్యంత కీలక మజిలీగా నిలవనుంది. విజయవాడను దాటిన తర్వాత ఈ అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ ఉత్తరాంధ్ర దిశగా సాగుతుంది.
రాత్రి 9:53 ఏలూరుకు, రాత్రి 11:23 రాజమండ్రికి చేరుకుంటుంది. అర్ధరాత్రి తర్వాత 12:08 సామర్లకోటలో హాల్ట్ ఉంటుంది. ఆపై తెల్లవారుజామున ఉత్తరాంధ్ర ప్రాంతంలోకి ఈ రైలు ప్రవేశిస్తుంది. తెల్లవారుజామున 2:33 అనకాపల్లి, 3:50 దువ్వాడ స్టేషన్లలో ఈ రైలు ఆగుతుంది. విశాఖ నగరాన్ని ఆనుకుని ఉన్న పెందుర్తి మరియు కొత్తవలస స్టేషన్లలో కూడా హాల్ట్ ఉండటం విశేషం. ఉదయం 5 గంటలకు విజయనగరం, 5:58 శ్రీకాకుళం రోడ్లో ఆగిన అనంతరం ఉదయం 7:35 పలాస వద్ద ఆంధ్రప్రదేశ్ సరిహద్దులను దాటి ఒడిశాలోకి ప్రవేశిస్తుంది. ఇక అలీపూర్ ద్వార్ నుంచి సోమవారం రాత్రి బయలుదేరే తిరుగు ప్రయాణంలో ఈ అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ ఆంధ్రప్రదేశ్లో తన తొలి మజిలీని పలాసలో అర్ధరాత్రి 1:48 ప్రారంభిస్తుంది. అక్కడి నుంచి శ్రీకాకుళం రోడ్, విజయనగరం, కొత్తవలస, పెందుర్తి మీదుగా ప్రయాణిస్తూ ఉదయం 6:30 దువ్వాడ చేరుకుంటుంది. ఉదయం వేళల్లో అనకాపల్లి, సామర్లకోట, రాజమండ్రి మీదుగా ప్రయాణిస్తూ ఈ రైలు ఉదయం 10:18 ఏలూరుకు చేరుకుంటుంది. అనంతరం మధ్యాహ్నం 12:05 విజయవాడకు చేరుకుని తెనాలి, చీరాల మరియు ఒంగోలు స్టేషన్లలో హాల్ట్లతో ముందుకు సాగుతుంది. సాయంత్రం 4:33 నెల్లూరుకు చేరుకున్న ఈ రైలు రాత్రి 7:10 రేణిగుంటకు చేరుకుంటుంది. చివరగా రాత్రి 11:43 కుప్పం వద్ద ఆంధ్రప్రదేశ్ సరిహద్దులను దాటి కర్ణాటకలోకి ప్రవేశించి బెంగళూరు వైపు తన ప్రయాణాన్ని కొనసాగిస్తుంది. ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఆంధ్రప్రదేశ్లో దాదాపు 17 ప్రధాన స్టేషన్లలో హాల్ట్ ఉండటం వల్ల రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రయాణికులకు ఈ రైలు ఎంతో ఉపయోగకరంగా మారనుంది. కొత్త టైం టేబుల్ను గమనించి రిజర్వేషన్లు చేసుకోవాలని రైల్వే అధికారులు సూచిస్తున్నారు. పుష్పుల్ సాంకేతికతతో తక్కువ సమయంలో ఎక్కువ దూరం ప్రయాణించే ఎక్స్ప్రెస్ బెంగాల్ మరియు బెంగళూరు వైపు వెళ్లే ఏపీ ప్రయాణికులకు నిజంగా ఒక వరంగా మారనుంది.